నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్. డిసెంబర్ 3 HICC నోవోటెల్లో రాజ్ న్యూస్ నారేడ్కో HRA సంయుక్తంగా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ 2025. ఆ రోజు ఏం మాట్లాడబోతున్నాము, ఆ రోజు ఎలాంటి ఇష్యూస్ అన్నీ కవర్ అవ్వబోతున్నాయి, హైదరాబాద్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది, మరి సామాన్యుడి సొంతింటి కళ ఎప్పటికీ నెరవేరుతుంది. సో ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడేదానికంటే ముందే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు HRA సభ్యులు తారక్ గారు. నమస్కారం అండి తారక్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఐటీ జోన్కి మనకి అంటే రీచ్ తక్కువగా ఉంటుంది, బికాస్ మెట్రో వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హార్డ్లీ ఇట్ టేక్స్ 30 to 40 minutes. ఎక్కడున్న వాళ్ళైనా ఎటువైపు రావాలన్నా కూడా మెట్రో వల్ల చాలా ఇదైంది. సో ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో ఈ మెట్రోని బేస్ చేసుకొని అవుట్స్కర్ట్స్లో కూడా విపరీతంగా ల్యాండ్స్ పెరుగుతున్నాయి, రేట్స్ పెరుగుతున్నాయి. కొద్దిగా కరెక్ట్ అండి. సో అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళని అక్కడ టార్గెట్ చేస్తారేమో బిల్డర్స్ అనేది. గవర్నమెంట్ నాకు అగైన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. గవర్నమెంట్ ఎగ్జాంపుల్కి తుక్కు కూడా ఉందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు తుక్కుగూడలో మన December 8th, 9th ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. ఖచ్చితంగా రావాలని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ రావాలని నేను కూడా కోరుకుంటా. కానీ కాకపోతే ఏంటంటే సెటప్ ప్రైస్ ఏమన్నా ఒకటి తుక్కుగూడ ఈ బెల్ట్లో ఎకరం 10 కోట్లే. సే ఫర్ ఎగ్జాంపుల్కి దాటాక అమన్గల్ ఉంది, దాటాక అమన్గల్ కల్లకుర్తి ఉంది దాటాక. సో ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? లేదా ఈ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ కదండి. తుక్కుగూడ దాటాక వచ్చే ఆ స్టెచ్ వరకు కందుకూరు, మీర్ఖాన్పేట, సోకాల్డ్ మనం మాట్లాడుతున్న మీర్ఖాన్పేట, దాటాక అమన్గల్ టోల్ ప్లాజా వస్తుంది, కర్తలు ఆ రోడ్డు. సో ఈ ఇటుపక్క వస్తే ఏమవుతుంటే రావిరాయల్ జంక్షన్ అవ్వచ్చు, కొంగరకలాన్ రోడ్ అవ్వచ్చు, ఏదైతే కలెక్టరేట్ ఉందో ఈ రోడ్ అవ్వచ్చు. అంటే గవర్నమెంట్ ఒక సెటప్ ప్రైజ్ని పెడితే 10 కోట్ల ఎకరం ఇక్కడ హైయెస్ట్ అనుకోండి, 10 దాటిపోదు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నీకు ల్యాండ్ వాల్యూ 20 కోట్లు 30 కోట్లు పోతుందో అప్పుడు వాడు ఫస్ట్ వచ్చేది ప్లాటింగ్ వెంచర్, నెక్స్ట్ వచ్చేది విల్లా వెంచర్, తర్వాత వచ్చేది అపార్ట్మెంట్ కల్చర్. ఇవే కదా బేసికలీ. ఎప్పుడైతే నీకు ప్రైస్ మారుతుందో ఇవి మారుతూ ఉంటాయి బేసికలీ. సో అటువంటిప్పుడు ఒక సెటప్ ప్రైస్ ఏదైనా స్టాండర్డ్ ఆఫ్ ఈ ప్రైస్ అని పెడితే వాళ్ళ బిల్డర్ కూడా అంతకుమించి ఎక్కువ ల్యాండ్ పెట్టి కొనుక్కోరు, ఎక్కువ కట్టాలన్న ఇది కూడా రాదు. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను చూసిన తుక్కుగూడ ఈ బెల్ట్లో 50 lakhs 60 lakhs per acre ఉండే, ₹1 కోటి, హైయెస్ట్ ₹1 కోటి కూడా రీసెంట్గా ఉంటుండే. ఇప్పుడు ప్రైస్ 10 కోట్లు అయిపోయింది. ఇప్పుడు ప్రైస్ 10 కోట్లు అయిపోయింది. సో 10 కోట్లకు పెట్టి ల్యాండ్ ఒక డెవలపర్ తీసుకొని వాళ్ళు ఏం కడితే వాళ్ళకు వైబిలిటీ వచ్చుద్దో అదే కడతారు. అల్టిమేట్లీ ఇట్స్ బిజినెస్. సో ఈ గవర్నమెంట్ డెసిషన్స్ కొన్ని మారితే కొంతవరకు ఈ మనం మాట్లాడుతున్న సోకాల్డ్ అఫోర్డబిలిటీ గురించి కూడా ఆ డెసిషన్స్ కీలకంగా ఉంటాయనేది నా పర్సనల్